నీకొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా? అది కాదొదినా. ఏది కాదే? నీ గొంతులో ఈ వింత మాటలు వినలేకపోతున్నావే బాబూ. నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. ఏం చేద్దాం అత్తయ్యా? ముందు టిఫిన్ చేద్దాం. ఉమ్, అంటే ఆకలేస్తుందని. అత్తయ్య, టిఫిన్ అంటే గుర్తొచ్చింది. టిఫిన్ అంటే గుర్తొచ్చేది పెసరట్టు ఉప్మా. ఏం చెప్పినా ఏం చేసినా కావ్య మన మాట వినట్లేదు కదా. మీరు చెప్పింది కావ్య వినకపోవడం కాదొదినా, కావ్యకు నచ్చంది మీరు చెప్తున్నారు. నీ నోరు కుట్టేస్తాను రుద్రాణి. నువ్వు సైలెంట్గా ఉండు. అయ్యప్ప దీక్ష, అమ్మవారి దీక్ష. అవేవీ కావండి. మనమందరం ఈ రోజు నుంచి ఏమీ తినకూడదు. ఆ? అంటే నిరాహార దీక్ష? కాదు, ఈ పూట నుండి కావ్య చేసిన టిఫిన్ తినకూడదు. ఏమైందత్తయ్యా? ఏం లేదు, కాని అది కాన్సెప్ట్ నచ్చలేదా అత్తయ్యా? అయ్యయ్యో, చాలా బావుంది అపర్ణ. కాని ఒక పని చేద్దాం. మంచినీళ్లు కూడా చీకొడదాం, కాని భోంచేద్దాం. కావ్యని మార్చాలంటే మనం ఈ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి. అర్థమవుతుందా మీకు? స్ట్రాంగ్ గా ఉండడం అంటే బలంగా ఉండడమే కదా. తినకపోతే బలమేలా వస్తుంది వదినా? మీరుండండి మరిది గారు. సర్లే, ఇలా అని తెలిసుంటే కోడి కూసే టైంకే ఒక కోడిని తినేసేదాన్ని. ఇది కావ్యని మార్చినట్టు లేదు, మనకి మనమే పనిష్మెంట్ ఇచ్చుకున్నట్టుంది. ఐడియా వచ్చిందంటే వెనక్కి తగ్గేదే లేదు. కావాలంటే నువ్వే హోటల్కో వెళ్ళి తినే. ఇప్పుడు కావ్య వస్తుంది, హారతి కూడా తీసుకురావచ్చు. కాని మనం ఆ హారతి కూడా తీసుకోకూడదు. అలాగే. ప్రసాదం తీసుకోండి. అమ్మమ్మగారు మీరు తీసుకోండి. తాతయ్య గారు మీరు ప్రసాదం తీసుకోండి, మీకిష్టం కదా. నువ్వు నీ మనసు మార్చుకొని మేం చెప్పినట్టు వినేదాకా నీ చేత్తో పచ్చి మంచినీళ్లు కూడా తీసుకో. కావ్య స్పృహలోకి రాకముందే డాక్టర్తో మాట్లాడి అబార్షన్ చేయిద్దాం. స్పృహలో లేదు కదా, అందుకే ఇదే సమయంలో అబార్షన్ చేసేం డాక్టర్.